ఆహ్, మందాని ఎవడైతే న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైనోడు, న్యూయార్క్ తరహా రేపు ఢిల్లీ అవుతది అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. తద్వారా మతరాజ్య స్థాపనకి సంబంధించి మాట్లాడుకొచ్చాడు. ఇక్కడ మన ఆహ్, ఎవరు రాహుల్ గాంధీ దగ్గర నుంచి, అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి ఈళ్ళందరూ ముస్లిం బుజ్జగింపు, అలాగే హిందువులని గురించి నెగెటివ్ కామెంట్స్ ఇయన్నీ ఓపెన్ సీక్రెటే. ఇవన్నీ ఈళ్ళేమనుకుంటున్నారంటే మోడీని దెబ్బతీయడానికి అనుకుంటున్నారు. ఏ హిందువైనా సరే తను ముస్లిం రాజ్యం కావాలని కోరుకుంటాడా? ముస్లింలు తమను పరిపాలించాలని కోరుకుంటాడా? దాదాపుగా 700 సంవత్సరాల బానిసత్వంతో బతికాం. ఆనాడు మొఘలుల దగ్గర నుంచి చూసుకుంటే బ్రిటిషోడి దాకా. కేవలం మనం గాలి పీల్చుకుంటుంది 77 ఏళ్ల నుంచినే స్వతంత్రం సాధించింది. ఈ 77 ఏళ్లలో మైనారిటీ బుజ్జగింపే చూసారు. ఇవాళ ఇంకోటి 100 మంది ముస్లింలున్న చోట్లన 10 మంది హిందువులు బతకలేకపోతున్నారు. 100 మంది హిందువులున్న చోట్ల 10 మంది ముస్లింలు దర్జాగా బతకగలుగుతున్నారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉన్నంత వరకు ఇంకోటి పర్టిక్యులర్‌గా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రేమతో పుట్టుకొస్తున్న వాళ్ళు చేస్తున్న హింసాకాండాలు చూశాక, అరాచకాలు చూశాక మోడీకి ఇంకొంచెం ఆదరణ పెరుగుతదే గాని, అంటే మోడీ మీద ప్రేమ తగ్గొచ్చు. ఏది 11 ఏళ్ళు అయిపోయింది. రేపు నెక్స్ట్ దిగేటప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది. కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ చర్యలు ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలికుల దగ్గర నుంచి, లేకపోతే లష్కర్ ఎ తోయిబాలు, జైషే మహమ్మద్‌లు ఇయన్నీ ఇదివరకు అక్కడ ఉండే. కానీ ఇక్కడ మన మధ్యలో పుట్టుకొస్తున్నటువంటి తీవ్రవాద భావజాలికులు, ఈ లేకపోతే ఈ లవ్ జిహాద్ వ్యవహారాలు. హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని వెళ్తుంటేనో, లేకపోతే నడిపించుకుంటూ వెళ్తా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చి ముస్లిం కుర్రోళ్ళు వచ్చి కొట్టేస్తున్నారు అబ్బాయిని, హిందూ అబ్బాయిని. అదే సందర్భంలో ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమిస్తే గనక దగ్గరుండి మొత్తం సామాజిక వర్గం అంతా వెనకుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తోంది. అమ్మాయి కుటుంబ సభ్యులను దూరంగా పెడుతోంది. ఇది సమాజం చూస్తోంది. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు మోడీ కారణంగా కొంతన్న రక్షణ ఉంటుంది. రేపు అతనే దిగిపోతే గనక విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ఇప్పుడు ఆడు ఉత్తరప్రదేశ్‌లో చెప్తోంది అదే కదా! రేపు మా రాజ్యం వస్తుంది మేము ఎట్టా చేస్తాం అనేది. ఈవెన్ ఈ దేశంలో కూడా చెప్తున్నారు కదా! జనాభా పెరిగితే గనక మేము ఎట్టా చేస్తామని. ఈవెన్ బ్రిటన్‌లోను ఇటిట్లో కూడా చెప్పుకొస్తున్నారు కదా! షరియా రాజ్యాలు కావాలన్నటువంటిది. అట్లాంటప్పుడు మోడీకి బలం పెంచుతున్నారేమో ఆలోచించుకుంటే బెటర్.